మే 25వ తారీఖున యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముగిసిపోయింది. చాలామందికి ఒక డౌట్, పాస్ అవుతామా లేదా, మనం కట్ ఆఫ్కి దగ్గరగా ఉన్నామా లేదా. కొంతమంది మేము ఎడ్జ్లో ఉన్నాం, చాలా వస్తే 50-50 ఛాన్స్ ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొంతమంది సీసాట్ అవుద్దా లేదని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు పరీక్ష రాసేసాం, ఫలితం మన చేతిలో లేదు. కాబట్టి రెండు ఆప్షన్స్ మనకి. ఒకటి, ఈ 15 రోజులు టైం వేస్ట్ చేయడం ఫలితాలు వచ్చేదాకా, లేదా ఈ 15 రోజులు బాగా కష్టపడి ప్రిపేర్ అవటం. ఒకవేళ నిజంగా ఈ సంవత్సరం పోయినా ఈ 15 రోజులు వేస్ట్ చేసే మాత్రం అది ఆ వేస్ట్ అనేది ఎప్పటికీ క్యారీ అవుద్ది. ఈ 15 డేస్ ఏం చేయాలి అంటే మెయిన్స్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం, అట్లీస్ట్ ప్రతి పేపర్లో సిలబస్ ప్రకారం కొన్ని పాయింట్స్, ఎక్స్ట్రా పాయింట్స్, ఎన్రిచ్మెంట్ పాయింట్స్ రాసుకోవడం, అదేవిధంగా ఆప్షనల్ ఒక రౌండ్ ప్రిపేర్ అవటం. ఇవన్నీ ఈ 15 డేస్లో చేయాలి. ఇలా చేయకుండా యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి అప్పుడు చూద్దామంటే ఆగస్టు 22 నుంచి మెయిన్స్, మనకి 2 నెలలు కూడా సరిగ్గా టైం లేదు. సో పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేసేయాలి. ఎప్పుడు కూడా ఏ పరీక్ష రాసిన జీవితంలో దాని రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకూడదు. పరీక్ష రాయటం అనేది మన వంతు, ఫలితం అనేది చాలాసార్లు మన చేతిలో ఉండదు. దానికి చాలా పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా కాంపిటేటివ్ వరల్డ్ కానీ, కాంపిటేటివ్ పరీక్షలు కానీ, కాంపిటేటివ్గా ఉన్న పరిస్థితుల్లో కానీ రిజల్ట్ అనేది ప్రతిసారి మనం ఎక్యురేట్గా ప్రిడిక్ట్ చేయలేం ముందే. ఎలా ఉంటుంది, అది పాస్ అవుతామా లేదా అనేది. కానీ ఫ్లో మాత్రం కంటిన్యూ చేయాలి. ఎప్పుడూ కూడా ఫలితాలతో ప్రమేయం లేకుండా మన ఫ్లోలో మనం ఉండాలన్నమాట. ముఖ్యంగా ఏదైనా పెద్ద ఎయిమ్స్ పెట్టుకున్నప్పుడు, పెద్ద పరీక్షలు పెట్టినప్పుడు ఈ సంవత్సరం పాస్ అవుతామా, వచ్చే సంవత్సరం పాస్ అవుతామా అవన్నీ పక్కన పెట్టి ఎప్పుడు మనం మెయిన్స్ రాయాల్సి వచ్చినా, ఎప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చినా మన ప్రిపరేషన్తో మనం పూర్తి స్థాయిలో రెడీగా ఉండాలి. దాంతోపాటు చాలామంది అసలు భవిష్యత్తు గురించి ఆలోచించకుండానే, అంటే ఒక లక్ష్యం సాధించాలంటే ఎన్ని స్టెప్స్ ఉంటాయి ఇదంతా ఆలోచించకుండా ఫస్ట్ స్టెప్ ఎక్కేస్తారనమాట. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే అన్ని స్టెప్స్ని కంప్లీట్ చేసుకోవాలి. ప్రిపరేషన్ ప్లాన్ కానీ, స్ట్రాటజీ కానీ పూర్తి స్థాయిలో ఉండాలన్నమాట. వీటన్నిటితో పాటు మనలో ఉన్న పాజిటివిటీ కోల్పోకుండా, మనలో ఉన్న పేషెన్స్ కోల్పోకుండా, మనలో ఉన్న కన్సిస్టెన్సీ కోల్పోకుండా యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ మనం ఇంకాస్త ఎక్కువగా కృషి చేయాలి. ఒకవేళ కనుక సక్సెస్ కాలేకపోయాం అయితే ఏంటి, నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఇంకా గట్టిగా ప్రయత్నం చేద్దాం అనే దిశగా ముందుకెళ్ళాలన్నమాట. అంటే ఎప్పుడు కూడా మనిషి హోప్ కోల్పోకూడదు. సివిల్స్ ఎగ్జామ్ ఎవరైతే సీరియస్ తీసుకుంటారో, లేదా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ సీరియస్గా తీసుకుని ప్రిపేర్ అవుతారో, దాంతో చాలా పేషెన్స్గా పనిచేస్తారో జీవితంలో ఇంకా గొప్ప స్థాయికి వెళ్తారు, కానీ తక్కువ స్థాయికి వెళ్తారు అనమాట. కాబట్టి అధైర్యపడొద్దు, చదువు పక్కన పెట్టేయద్దు, మీ లక్ష్యాన్ని దూరం చేసుకోవద్దు. మీరు ఈ పోటీ ప్రపంచంలో ఉన్నామని చెప్పి పోటీ ప్రపంచంలో గెలుపు ఓటములు అంటూ ఏమి ఉండవు. ఎప్పుడూ ప్రయాణమే చాలా పెద్దగా ఉంటుంది అనమాట. కాబట్టి గెలిచినప్పుడు గెలిచామనుకోవాలి, కానీ ప్రయాణం మాత్రం ఆపకూడదు.